కాంగ్రెస్ నా పేరు తలాల ప్రకాష్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఈరోజు విశ్వేశ్వర కళ్యాణ మండపంలో ఇవాళ సదస్సు పెట్టడం జరిగింది. కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచారు. అలాగే స్మార్ట్ మీటర్లు కూడా బిగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు కూడా బిగించి ఇప్పుడు బోర్లు వేసుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇవాళ కరెంట్ రేట్లతో పాదన ఇవాళ నిత్యావసర ధరలు అధికంగా బాగా పెరిగిపోయి ప్రజల మీద భారం పడుతుంది. అలాగే ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి కొత్తగా వచ్చిన ప్రభుత్వంగా ఇవాళ నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అమ్మఒడి ఇవాళ 15,000 ఇస్తానన్నాడు. అలాగే 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలకి 18,000 రూపాయలు ఇస్తానన్నాడు, పెన్షన్లు ఇస్తానన్నాడు. ఏమి అమలు చేయబోగా కరెంట్ ఛార్జీలు పెట్టి ఇవాళ పెంచి ప్రజలపై భారం మోపుతూ ఇవాళ ప్రజల్ని నానా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు, ఎంసిపిఐ హిందూ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్నాం. ఉద్యమాలు కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వ్యతిరేకం. ప్రజా సంక్షేమం పేరుతో ఏదైతే పథకాలు ఇప్పుడు అమలు జరుగుతున్నాయో ఈ పథకాలను రద్దు చేయటం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆళ్లలో కూటమిలో భాగంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సంక్షేమం అభివృద్ధి రెండు ఉమ్మడిగా కొనసాగిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు సంక్షేమ పథకాలు రద్దు కొనుక్కున్నారు. సంక్షేమ పథకాలు రద్దు చేయటం అంటే ఈ విద్యుత్ ఏదైతే మనకి సబ్సిడీలు వస్తున్నాయో ఆ సబ్సిడీలు మొత్తం రద్దు అవుతాయి. ఈ విధానపరంగానే మనం చూసినప్పుడు కేంద్రంలోని మోడీ షా ప్రభుత్వం యొక్క విధానాల్లో భాగంగా చంద్రబాబు ప్రయాణం సాగిస్తున్నాడని అర్థమవుతోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. విద్యుత్ ఛార్జీలే కాదు, రేపు అన్ని రకాల ఛార్జీలు కూడా పెంచబోతున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు టోల్ ట్యాక్స్ అనేది మన నేషనల్ హైవే మీద చూసాము. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, అసెంబ్లీలోనే స్వయంగా మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు, జిల్లా రోడ్లు కూడా, ఇంటర్నల్ రోడ్లు కూడా టోల్ ట్యాక్స్ పెడతామని, గోతులు పొడ్చకుండా ఉండాలంటే ఒకవేళ టోల్ ట్యాక్స్ మీరు ఒప్పుకోకపోతే గోతులు అలాగే ఉంటాయని చెప్పని అసెంబ్లీలో బహిరంగంగా ప్రకటించడం అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. అందువల్ల ఈ అన్ని భారాలకు వ్యతిరేకంగా, ఈ ధరలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ప్రజలందరూ ఉద్యమాలకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం 2022-23లో ఉన్నటువంటి ట్రూఅప్ ఛార్జీల భారం 6,020 కోట్లు విధించింది. అలాగే 23-24 సంవత్సరాలకు సంబంధించిన ట్రూఅప్ ఛార్జీల భారం 11,880 కోట్ల రూపాయలని మన మీద మోపడానికి సిద్ధంగా ఉంది. ఈ ఛార్జీల భారాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ విషయాలు తెలియజేయడం కోసం వామపక్ష పార్టీలుగా ఇక్కడ ఈరోజు సదస్సు నిర్వహిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో 1,20,000 కోట్ల రూపాయల అప్పుల భారం ఉంది. ఆ అప్పుల భారం దీన్ని తీర్చాలి అని చెప్తున్నాం. అంటే 1,20,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మీద వేయటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి. ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో చెప్పారు, నేను మారిన చంద్రబాబుని, నా మార్పును చూడండి అన్నారు. ఈయన ఇంతకుముందు ఈ రకంగానే విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి రాకుండా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఛార్జీలు తగ్గిస్తాను, ప్రజల మీద భారం వేయనని చెప్పి ఏరు దాటాక బోడి మల్లన్న అనే పద్ధతిలో ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద వేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి విద్యుత్ తయారీకి అవకాశం ఇవ్వండి. వాళ్ళు తక్కువ ధరకే విద్యుత్ సప్లై చేస్తారు. ఆ రకంగా విద్యుత్ భారాలు ప్రజల మీద వేయకుండా విద్యుత్ సప్లై చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. Vamos,
ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఈనాటి అధికారంలో ఉందో, గతంలో ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా గతంలో ఏదైతే వాడిన గ్రూప్ ఛార్జీలు, ఇంధన ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి 2020లో వాడిన దానికి 2023లో వాడిన దానికి కూడా బిల్లులు ఎవరో వాడిన కరెంటు బిల్లు ఒకళ్ళు అద్దెకి వస్తే వాళ్ళు కట్టే పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి వీళ్ళు మళ్ళీ అదే పద్ధతిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కూడా వైసీపీ వేగాన్ని పెంచుకుంటా పోతా ఉంది. ఇసుకం ఏదైతే చెప్తా ఉన్నాయో వాటిని కలుపుతా ఉంది. ఈ భారం పెరగడం ద్వారా పేదవాడిని అడ్డివేరిచే విధంగా మోయలేని భారం, అధిక ధరల భారం పెరిగింది. దాంతో పాటు ఈ కరెంటు ఛార్జీలు కూడా విపరీతమైన భారం కాబోతా ఉన్నాయి. కాబట్టి ఇది సరైనది కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ భారాలను తగ్గించి ప్రజలపైన గతంలో వేసిన భారాలను తగ్గించడానికి ఏమైనా ప్రయత్నం చేయడం మానేసి కొత్తగా భారాలు మోపే విధానాన్ని మానుకోవాలని చెప్పి ప్రజారంజక పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజలపైన మరింత భారాలు మోపి ప్రజలను మరింత పేదరికంలో దిగజార్చేటటువంటి విధానాలకు ముందుకెళ్ళేటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ అధికారంలో రాకుండా పోవడానికి ఇటువంటివే కనపడతాయని చెప్పి, కారణంగా మారతాయని చెప్పి వారు మార్చుకోవాలని చెప్పి వారి మద్దతుని తెలియజేస్తూ ఈ విద్యుత్ ఛార్జీల ప్రభుత్వాలను మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇక్కడ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణ మండపంలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, డెమోక్రసీ, అట్లాగే సిపిఐ ఎంసిపిఐయు ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ సదస్సు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది ఉపసంహరించుకోకపోతే వామపక్షాలన్నీ